మీకా గ్రంథము మొదటి అధ్యాయము. యోతాము, ఆహాజు, హిజ్కియా అని యూదారాజుల దినములలో షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు దర్శనరీతిగా మొరష్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. సకల జనులారా ఆలకించుడి. భూమి, నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువగు యెహోవా మీమీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు. పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీమీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు. ఇదిగో, యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడువబోవుచున్నాడు. ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును. వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టియు ఇశ్రాయేలు సంతతి వారి పాపములను బట్టియు ఇదంతయు సంభవించును. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది షోమ్రోనే గదా. యూదావారి ఉన్నత స్థలములు ఎక్కడవి? యెరూషలేములోనివే కావా? కాబట్టి నేను షోమ్రోనును చేనిలోనున్న రాళ్ల కుప్పవలే చేసెదను. ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దాని ఉంచెదను. దాని పునాదులు బయలుపడునట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసెదను. దాని చెక్కుడు ప్రతిమలు పగులగొట్టబడును. దాని కానుకలు అగ్నిచేత కాల్చబడును. అది పెట్టుకొనిన విగ్రహములను నేను పాడుచేతును. అది వేశ్యయై సంపాదించుకొనిన జీతము పెట్టి వాటిని కొనుక్కొనెను గనుక అవి వేశ్యయగు దాని జీతముగా మరలా ఇయ్యబడును. దీని చూచి నేను కేకలు వేయిచు ప్రలాపించుచున్నాను. ఏమీయూ లేకుండా దిగంబరినై నక్కలు అరుచునట్లు అరుచుచున్నాను. నిప్పుకోడి మూల్గునట్లు మూల్గుచున్నాను. దానికి తగిలిన గాయములు మరణకరములు. అవి యూదాకు తగిలియున్నవి. నా జనుల గుమ్మముల వరకు, యెరూషలేము వరకు అవి వచ్చియున్నవి. గాతు పట్టణములో దీనిని తెలియజెప్పవద్దు. అచ్చట ఎంతమాత్రమును ఏడ్వవద్దు. బేత్లెయప్రలో నేను ధూళిలో పడి పొర్లితిని. షాఫీరు నివాసి, దిగంబరివై అవమానమునుంది వెళ్లిపొమ్ము. జయనాను వారు బయలుదేరక నిలిచిరి. ప్రలాపము బేతెజెలులో మొదలుపెట్టి జరుగుచున్నది. మారోతు వారు తాము పోగొట్టుకొనిన మేలును బట్టి బాధ నొందుచున్నారు. ఎలయనగా యెహోవా యొద్ద నుండి కీడు దిగి యెరూషలేము పట్టణ ద్వారము మట్టుకు వచ్చెను. లాకీషు నివాసులారా, రథములకు యుద్ధపు గుర్రములను కట్టుడి. ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నీ యందు కనబడినవి. అది సీయోను కుమార్తె పాపమునకు ప్రథమ కారణముగా ఉండెను. మోరెషద్గతు విషయములో మీరు విడుదలకై కోలు ఇయ్యవలసి వచ్చును. అగ్జీబు ఇండ్లు ఇశ్రాయేలు రాజును మోసపుచ్చునవై ఇండును. మారేషా నివాసి, నీకు హక్కుదారుడగు ఒకని నీ యొద్దకు తోడుకొని వత్తురు. ఇశ్రాయేలీలలోని గనులు అదుల్లామునకు పోవుదురు. సీయోను, నీకు ప్రియులగు వారు నీ యొద్ద నుండకుండా పట్టబడియున్నారు. నీ తల బోడి చేసుకొనుము. బోరుచ గద్దవలే నీ బోడితనము కనుపరచుకొనుము. మీకా గ్రంథము 2వ అధ్యాయము. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ. అలాగు చేయుట వారి స్వాధీనములోనున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని, వాని కుటుంబమును, ఇంటి వానిని, వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, గొప్ప అపాయకాలము వచ్చుచున్నది. దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొనలేకుండునంతగాను, గర్వముగా నడువలేకుండునంతగాను ఈ వంశమునకు కీడు చేయనుద్దేశించుచున్నాను. ఆ దినమున జనులు మిమ్మును గురించి బహుగా అంగలార్చుచు సామెత నెత్తుదురు. వారు చెప్పు సామెత ఏదనగా, మనము బొత్తిగా చెడిపోయి ఉన్నామనియు, ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యులకిచ్చియున్నాడనియు, మన యొద్ద నుండకుండా ఆయన దానిని తీసివేసినేయనియు, మన భూములను తిరుగుబడిన వారికి ఆయన విభజించియున్నాడనియు ఇశ్రాయేలీయులు అనుకొనుచున్నట్లు జనులు చెప్పుకొందురు.
చీట్లు వేయగా యెహోవా సమాజములో మీరు పాలు పొందునట్లు నూలువేయువాడొకడునూ ఉండడు. మీరు దీని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయుదురు. ప్రవచింపని ఎడల అవమానము కలుగక మానదు. యాకోబు సంతతి వారని పేరు పెట్టబడిన వారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయినా, ఈ క్రియలు ఆయన చేత జరిగిన యథార్థముగా ప్రవర్తించు వానికి నా మాటలు క్షేమ సాధనములు కావా? ఇప్పుడే గదా నా జనులు శత్రువులైరి. నిర్భయముగా సంచరించు వారిని చూచి వారు కట్టు పంచెలను మాత్రము విడిచి వారి పై వస్త్రములను లాగుకొందురు. వారికిష్టమైన ఇండ్లలో నుండి నా జనుల యొక్క స్త్రీలను మీరు వెళ్లగొట్టుదురు. వారి బిడ్డల యొద్ద నుండి నేనిచ్చిన ఘనతను ఎన్నడనూ లేకుండా మీరు ఎత్తుకొని పోవుదురు. ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు. మీరు లేచి వెళ్లిపోవుడి. మీకు నాశనము, నిర్మూల నాశనము కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించితిరి. వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై ద్రాక్షారసమును బట్టియు మద్యమును బట్టియు నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనులకు ప్రవక్తయగును. యాకోబు సంతతి, తప్పక నేను మిమ్మునందరినీ పోగు చేయుదును. ఇశ్రాయేలీలలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును. బొస్రా గొర్రెలు కూడునట్లు వారిని సమకూర్చుదును. తమ మేత స్థలములలో వారిని పోగు చేతును. గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుష్యులు విస్తారముగా కూడుదురు. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడుగా ఉండును. మీకా గ్రంథము 3వ అధ్యాయము. నేనీలాగు ప్రకటించితిని, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీల అధిపతులారా, ఆలకించుడి. న్యాయము ఎరిగియుండుట మీ ధర్మమే గదా. అయినను మేలునసహ్యించుకొని కీడు చేయనిష్టపడుదురు. నా జనుల చర్మము ఊడదీసి వారి ఎముకల మీది మాంసము చీల్చుచుందురు. నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి, ఒకడు కుండలో వేయు మాంసమును ముక్కలు చేయునట్టు బానలో వేయు మాంసముగా వారిని తుత్తునీయులుగా పగులగొట్టి ఉన్నారు. వారు దుర్మార్గతననుసరించి నడుచుకొని ఉన్నారు గనుక వారు యెహోవాకు మొర్రపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకొనును. ఆహారము నమలుచు సమాధానమని ప్రకటించువారును ఒకడు తమ నోట ఆహారము పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించువారునై నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీకు దర్శనము కలుగకుండా రాత్రి కమ్మును, సోదె చెప్పకుండా మీకు చీకటి కలుగును. ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును, పగలు చీకటి పడును. అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునొందుదురు, సోదెగాండ్రు తెల్లబోవుదురు. దేవుడు తమకు ప్రత్యుత్తరమియ్యకుండుట చూచి నోరు మూసుకొందురు. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలీలకు తమ పాపమును కనుపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడనై ఉన్నాను. యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇశ్రాయేలీల అధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారలారా, ఈ మాట ఆలకించుడి. నరహత్య చేయుట చేత సీయోనును మీరు కట్టుదురు, దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారము చేసుకొని, యెహోవా మన మధ్యనున్నాడు గదా, ఏ కీడును మనకు రానేరదని ఎనుకొందురు. కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును. మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును. మీకా గ్రంథము 4వ అధ్యాయము. అంచెదినములలో యెహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు.
కాబట్టి ఆ కాలమున అన్యజనులనేకులు వచ్చి సీయోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకొందము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. దూరమున నివసించు బలముగల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగకొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గము ఎత్తకాయుండును. యుద్ధము చేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు. ఎవరి భయము లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను, తన అంజురపు చెట్టు క్రిందను కూర్చుండును. సైన్యములకధిపతియగు యెహోవా మాట ఇచ్చియున్నాడు. సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచూ నడుచుకొందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడునూ స్మరించుకొందుము. ఆ దినమున నేను కుంటివారిని పోగు చేయుదును. అవతలకు వెళ్లగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని సమకూర్చుదును. ఇదే యెహోవా వాక్కు. కుంటివారిని శేషముగాను, దూరమునకు వెళ్లగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సీయోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలము వరకు వారికి రాజుగా ఉండును. మందల గోపురమా, సీయోను కుమార్తె పర్వతమా, మునుపటిలాగున యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును. నీవెందుకు కేకలు వేయుచున్నావు? నీకు రాజు లేకపోవట చేతనే, నీ ఆలోచనకర్తలు నశించిపోవట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవా? సీయోను కుమారి, ప్రసూతి స్త్రీ వలెనే నీవు వేదనపడి ప్రసవించుము. నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు. బబులోనుపురము వరకు నీవు వెళ్ళుదువు. అక్కడనే నీవు రక్షణ నొందుదువు. అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును. మనము చూచుచుండగా సీయోను అపవిత్రపరచబడునుగాక అని చెప్పుకొనుచు అన్యజనులనేకులు నీ మీదికి కూడి వచ్చియున్నారు. కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్టు యెహోవా వారిని సమకూర్చును. అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనకున్నారు. ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు. సీయోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళము త్రొక్కుము. అనేక జనములను నీవు అణగద్రొక్కుదువు. వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును. వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును. కీర్తనల గ్రంథం 145వ కీర్తన. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. యెహోవా, నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను స్తుతించుదురు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు. నీ శౌర్యముని గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిల్చును. సామెతల గ్రంథం 31వ అధ్యాయము. మూగవారికిని దిక్కులేని వారికందరికిని న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద కిరీటములను, దాని తల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తలిగి నుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను గనుక
భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు, ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరపనధికారము దానికి ఏర్పాటాయెను. గనక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపను దానికి అధికారమియ్యబడెను. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాటలాడి వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను. భూనివాసులందరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైనను చెవిగలవాడైతే వినును గాక. ఎవడైనను చెరపట్టవలెనని యున్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. మరియు భూమిలో నుండి మరియొక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘటసర్పం వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీయు దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడియున్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఆ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకీయబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని, అందరును తమ కుడి చేతి మీదనైనను తమ నొసటియందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యయైనను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరియొకనికిని అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు.